ఇక లక్ష్మి సరుకు తీసుకొని షాప్‌కి వెళ్ళే షాప్ యజమాని సరుకు వద్దు అని, నీ సరుకు తీసుకుంటే నేను నా ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడతామని అంటాడు. ఏమంటున్నారు బాబాయ్ ఏం అర్థం కావడం లేదు అని లక్ష్మి అంటే, ఇందాకే వడ్డీ శకుంతల వచ్చింది అని జరిగిందంతా చెప్పి, ఈ ఏరియాలో వడ్డీ శకుంతలని కాదని ఎవరు నీ దగ్గర సరుకు కొనరు. మొత్తము తీసుకొని వెళ్ళిపో అమ్మా అని లక్ష్మిని పంపించేస్తాడు. ఇక లక్ష్మి చాలా బాధపడుతూ వెనక్కి తన సరుకు తీసుకొని వెళ్ళిపోతుంది. కొడుకుని చదివిపిస్తా, మంచి స్కూల్‌లో చేర్పిస్తా అని లక్ష్మి అనుకున్న మాటలు గుర్తు చేసుకొని ఇప్పుడు ఫీజు కోసం ఏం చేయాలా అని బాధపడుతూ ఉంటుంది లక్ష్మి. ఇంతలో లక్ష్మికి ఎదురుగా శకుంతల వచ్చి, అయ్యయ్యో! నీ సరుకు ఎవరు తీసుకోనని అన్నారా? అయ్యో పాపం అని వెటకారంగా అంటుంది. వడ్డీల శకుంతల దారికి అడ్డు వస్తే తొక్కేస్తా. అదే నాకే ఎదురు వస్తే వైజాగ్ సముద్రంలో షాల్తీ గల్లంతవుతుంది. ఇక నాకు ఎదురు రాకు. ఎక్కడ పని దొరకకపోతే నా దగ్గరికి రా. పనిస్తా అని శకుంతల అంటుంది లక్ష్మితో. ఇక లక్ష్మి శకుంతలతో, మీరు చేస్తుంది అన్యాయం. ఏదో ఒక రోజు నీకు మించిన వాళ్ళు వస్తారు. నీ దారిలోనే నీకు తగిన బుద్ధి చెప్తారు. జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇక వడ్డీల శకుంతలతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో దానికి నేను చూపిస్తా అని శకుంతల తన మనుషులతో చెప్తుంది. ఇక మరోవైపు సుభాష్ రిజిస్టర్ ఆఫీస్‌కి వస్తాడు. ఇంతలో అంబిక కూడా వచ్చి, కార్మికులు, అధికారులు వచ్చేశారు. ఈ రోజుతో విహారీ అసమర్థుడు అని కార్మికులకు, మా ఇంట్లో వాళ్ళకి అర్థమైపోతుంది అని అంటుంది. విహారీ ఇంటి నుంచి రాకుండా మందులో మత్తు మందు కలిపిన విషయం అంబిక సుభాష్‌కి చెప్పి, విహారీ ఈరోజు ఇక్కడికి రాలేడు అని అంటుంది. నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. విహారీ ఈరోజు మొత్తం ఇంట్లో పడుకొనే ఉంటాడు అని అంబిక తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. మీ అన్నయ్య కంపెనీ నీకెందుకు రాకూడదు అని సుభాష్ అంబికను అడిగితే, అది నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు అని అంబిక సుభాష్‌తో అంటుంది. ఇక మరోవైపు లక్ష్మి రోడ్డు మీద స్నాక్స్ తీసుకొని నడుచుకుంటూ వెళ్తూ, ఏం చేయాలి ఇప్పుడు? ఆ శకుంతలకు భయపడి ఎవరు నా దగ్గర కొనరు. ఇలా అయితే నా కొడుకుని ఎలా చదివించుకునేది? వేరే ఏదో బిజినెస్ చేసుకోవాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో హరికృష్ణ వచ్చి, ఏమైందమ్మా సరుకు అమ్మలేదా అని అంటే, లేదురా ఎవరు కొనలేదు అని డీలగా చెప్తుంది లక్ష్మి. అమ్మ, మనం బీచ్ దగ్గర జ్యూసులు అమ్మే దగ్గరే ఈ స్నాక్స్ కూడా అమ్మేద్దామని హరికృష్ణ అంటాడు. ఇక బామ్మ కూడా దారిలో కనిపించి లక్ష్మికి సరుకు గురించి అడిగితే జరిగిందంతా లక్ష్మి చెప్తుంది. దాంతో బామ్మ చాలా బాధపడుతుంది. ఈ సరుకు అంతా ఎలా అమ్ముతారు అంటే, నేను అమ్ముతా అని హరికృష్ణ అంటాడు. నేను సాయం చేస్తా అని బామ్మ కూడా లక్ష్మి వాళ్ళతో వెళుతుంది. ఇక మరోవైపు విహారి కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆక్షన్‌కి విహారీ రాడు అని అంబిక చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో విహారీ స్టైల్‌గా మందు బాటిల్‌తో అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. అంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఫ్లాష్ బ్యాక్‌లో విహారీతో పాటు పడుకున్న సిరి పొద్దున లేచి చూసుకోకుండా మందు బాటిల్‌ని పడేస్తుంది. నాన్న లేచే లోపే మొత్తం క్లీన్ చేసేయాలని అనుకుంటుంది. ఇంతలో పండు చూసి, నువ్వేం చేయొద్దమ్మా అని పండు మొత్తం క్లీన్ చేసేస్తాడు. ఆ బాటిల్‌లో మళ్ళీ మందు నింపేస్తాడు. అలా అంబిక మత్తు మందు కలిపిన ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.